నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా headlines. ధర్మపురిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. మెడికల్ హబ్ గా జగిత్యాల జిల్లా క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. పేదల ఆత్మ గౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ ను ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్. రాజన్న ఆలయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు. పలు రికార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్లతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయాన్ని పండగ చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నట్లు తెలియజేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం ముందుగా ఆలయం ఎదుట పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆలయ పక్షాన ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అర్చకులు భట్టితో పాటు మంత్రుల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో, పాలకమండలి సభ్యులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ప్రపంచంతో పోటీ పడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ద్వారా మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 265 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మొదటి విడతగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లని చేయడమే లక్ష్యంగా ఇప్పటికే 26,000 కోట్ల వడ్డీలేని రుణాలని మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కోరిక మేరకు ధర్మపురి నియోజకవర్గానికి విద్యుత్ డివిజన్, సబ్ ట్రెజరీ కార్యాలయం మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సంజయ్ కుమార్, విజయ రమణారావుతో పాటు పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా అయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాల దృష్టి తీసుకొచ్చారు. చాలా సంవత్సరాలుగా ఈ అవసరాలు పెండింగ్ ఉన్నాయి. వీటి ప్రభుత్వ పరంగా, శాఖాపరంగా, అట్లాగే ఆర్థిక శాఖాపరంగా కూడా వాటిని అనుమతులు మంజూరు చేస్తే నా ప్రాంత అభివృద్ధి కోసం నేను అనేక సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలతో మమేకమై చిన్న స్థాయి నుంచి ఆ లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి ఎదిగాను. వారి రుణం తీసుకోవాలి. నా ప్రాంత అభివృద్ధితో ఆ ప్రాంత ప్రజల
ఆశీర్వచనాలు పొందాలనేటువంటి ఆలోచన దయచేసి ఇవి శాంక్షన్ చేయండి అని అడిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను ఈ 2 శాఖలు శాంక్షన్ చేసినటువంటి మేమిద్దరం నిజంగా చాలా సంతోషించాం. ఓ ప్రజాప్రతినిధి అంటే కేవలం హోదా కోసమో, ఓ మంత్రి అంటే విలాసవంతమైనటువంటి జీవితం గడపటం కోసమో కాదు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా వచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల అవసరాలు, వారి అభివృద్ధి కోసం ఆలోచన చేసేటువంటి నాయకుడినే మనం కరెక్ట్గా మనం ఎన్నుకున్నాం, నిర్ణయించాం, ఈరోజు మంత్రిగా చేశాం. నిజంగా మంత్రి ఆ ప్రజల కోసం పనిచేస్తున్నాడని చెప్పి మేమంతా సంతోషించి వెంటనే ఇంత పెద్ద ధర్మపురి ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ లేదన్నా, ఈ ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల లేదు. ఇదైతే ప్రజలకు ఎన్నికల లోపల ఇచ్చిన వాగ్దానం లోపల 5 వాగ్దానాల లోపల 3 వాగ్దానాలు కంప్లీట్ చేసిన మీ అందరి దయతో అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నేతృత్వం లోపల, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మీ అందరి సహకారంతో అన్న ఈ రోజు ఇక డిగ్రీ కళాశాల తీసుకొచ్చిన, పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చిన, అదే విధంగా పవిత్రమైన గోదావరి తీరాన ఎంతో మంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రభుత్వం హారతులు ఇస్తారు, గంగా హారతి ఇస్తారు, పవిత్ర హారతులు ఇస్తారు తప్ప ఆ పవిత్రమైన గోదావరిని పట్టించుకోలే అన్న. నేను ఒక మాట అడగగానే అన్నావు, లక్ష్మణ్ కుమార్ సివరేజ్ సంబంధించిన డబ్బులు ఈరోజు నేరుగా ఇవ్వాలని కష్టమని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంటే నేను ఒక మాట రిక్వెస్ట్ చేసిన, అన్న ధర్మపురి ప్రజల యొక్క గుండె అన్న, ఇక్కడ ప్రజల యొక్క పవిత్రమైన గోదావరి తీరాన పోతాయి, కలుషితమైన వాటర్ కలుస్తుంది. మరి ఆ కలుషితమైన వాటర్ను తిరిగి పుష్కరాలు వచ్చిన సందర్భంలో ప్రత్యేకమైన శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయకపోతే నేను ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలన్నది తప్పదా అన్నాడు. ముఖ్యమంత్రి గారిని కూడా పోయి నేరుగా రిక్వెస్ట్ చేసిన, ఏదైతే మేడారం జాతర చెప్పిన జగిత్యాల జిల్లా త్వరలో మెడికల్ హబ్ గా మారనుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన 235 కోట్ల నిధులతో చేపట్టిన 450 పడకల ఆసుపత్రి భవనాలు, క్రిటికల్ కేర్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికారులతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. భవిష్యత్తులో జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. జగిత్యాల కేంద్రంలో 235 కోట్లతో నిర్మించనున్న 450 పడకల ఆసుపత్రి భవనాలు, క్రిటికల్ కేర్ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం, మెడికల్ కళాశాల దగ్గర 235 కోట్లతో 450 పడకల ఆసుపత్రిని నిర్మించుకోబోతున్నామని తెలిపారు. 23.5 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్, 3 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్లను ప్రారంభించినట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి క్రిటికల్ కేర్ ఏర్పాటుతో అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ సహకారంతో జిల్లా కేంద్రంలో విద్య, వైద్యానికి అత్యధిక నిధులు మంజూరైనట్టు తెలిపారు. క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో డయాలసిస్, అత్యవసర ప్రసూతి శస్త్రచికిత్సలు, 3 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో జగిత్యాల జిల్లాకు ప్రత్యేక మెడికల్ బిల్లు పెట్టేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదైతే మన హెల్త్ కంటే, మెడికల్ కంటే ఒక వ్యక్తి చావు బ్రతుకులో ఉంటే ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చేది డాక్టర్స్. కాబట్టి ఆ గొప్ప వృత్తికి సంబంధించిన హాస్పిటల్ను జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ గౌరవ ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట ఈరోజు 235 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా క్రిటికల్ కేర్ సంబంధించినటువంటి బెడ్స్, సుమారు అత్యవసరమైనటువంటి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే లోపల వెంటిలేట్ లేకనో, ఆక్సిజన్ అందకనో, ఇంకా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందకనో చాలామంది మన జగిత్యాల కానీ జగిత్యాల చుట్టుపక్కల ఎంతోమందికి యాక్సిడెంట్స్ అయినప్పుడు ప్రాణాలు పోయేటువంటి సందర్భంలో కూడా మన గొప్పగా 2022లో గత ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి యొక్క క్రిటికల్ కేర్ కానీ, మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఏదైతే ప్రారంభోత్సవం కానీ, మిగిలిపోయిన వర్క్స్ విషయంలో కానీ మరి ఈరోజు స్థానిక శాసనసభ్యులు నిజంగా మా డాక్టర్ సంజయ్ కుమార్ గారిని మనస్ఫూర్తిగా మంత్రిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో 450 పడకల ఆసుపత్రి నిర్మాణం క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభించినట్టు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. గైడ్ లైన్ ప్రకారం మెడికల్ కాలేజీకి 150 పడకల ఆసుపత్రి ఉండాలని, కానీ 450 పడకల ఆసుపత్రి మంజూరైందని తెలిపారు. ముఖ్యమంత్రి మంత్రుల కృషితో నూతన ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ పూర్తి అయినట్టు చెప్పారు. జగిత్యాలకు అంబులెన్స్, ఎంఆర్ఐ స్కాన్, వైద్య విద్యార్థులు, గ్రామాలలో వైద్య సేవలు అందించేందుకు గాను 3 బస్సులు కేటాయించాలని కోరుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. చుట్టుపక్కల ధర్మపురి, వేములవాడ, కొండగట్టు ఈ మొత్తం ప్రాంతానికి కూడా కేంద్ర బిందువుగా ఉన్న జగిత్యాల పట్టణ కేంద్రంలోని ఈ ఆసుపత్రి మరికొన్ని వసతులు అవసరం ఉన్నాయి. ఎప్పుడైనా మనకంటే పెద్దవాళ్ళు పదవిలో ఉన్న వాళ్ళప్పుడు తప్పకుండా ప్రజల పక్షాన నేను వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు సార్, అంబులెన్సెస్ కొద్దిగా చెడిపోయినాయి. దాంతోపాటుగా ఒక సిటీ స్కాన్ మిషన్ అక్కడ ఉంది, మంచిగా ఉంది, కానీ ఇంకొకటి కూడా ఇంత పెద్ద హాస్పిటల్ కాబట్టి మంజూరు చేయించాలి. ఎంఆర్ఐ స్కాన్ ఒకటి. మా విద్యార్థులు కమ్యూనిటీ హెల్త్ అని ఉంటుంది, అంటే గ్రామాలలో వెళ్ళి తిరగాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు ఒక 3 బస్సులు అవసరం ఉంటాయి సార్. ఒక్కొక్క బ్యాచ్కు 150 మంది కాబట్టి 3 బస్సులు అవసరం ఉంటాయి. ఒక బ్యాచ్ వివిధ సెంటర్లకు వెళ్ళి రూరల్ ఎడ్యుకేషన్ చేసుకోవాలంటే ఈ రకంగా కొన్ని వసతులు ఒకటొకటి చేసుకుంటాం. ఏదైనా కానీ ఒక్కరోజు కాదు, కానీ వీలైనన్ని చేస్తూ మరి ఆసుపత్రికి జిల్లా ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వైద్యానికి కావలసిన అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. జగిత్యాల జిల్లా మెడికల్ హబ్ గా తయారైందని, జిల్లా ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, మెడికల్ ప్రిన్సిపల్ సునీల్ కుమార్, డిఎంహెచ్ఓ సుజాత, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. టీచింగ్ హాస్పిటల్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకోబోతా ఉన్నాం. ఇక్కడ జగిత్యాల స్పెసిఫికల్లీ అక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో అది 2 పార్ట్స్ కింద అయ్యి ఇక్కడ మనకి ఎంసీహెచ్ ఇట్ సైడ్ ఉంది, అక్కడ దూరంగా ఉండడం వల్ల అదొక ఇష్యూ కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం ఏదైతే మెడికల్ కాలేజ్ మనకు శాంక్షన్ అయిందో అప్పుడే మనం మాట్లాడి దీన్ని కూడా మనం అందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి శాంక్షన్స్ రావడం జరిగింది. సో దీనివల్ల పక్కనే నర్సింగ్ కాలేజ్ ఉంది, ఇక్కడే మెడికల్ కాలేజ్ ఉంది, ఇక్కడే క్రిటికల్ కేర్ ఉంది. సో ఆల్ మెడికల్ కమ్మిన్ సంబంధించిన అన్ని కూడా మనకి సెంటర్ ఆఫ్ ద టౌన్ లో ఇక్కడే మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో దీనివల్ల మనకి ఇట్ విల్ బి సెంటర్ ఆఫ్ ద మనకి టౌన్ లో సెంటర్ కూడా అవుతుంది అండ్ మెడికల్ పరంగా కూడా ఎవ్రీథింగ్ విల్ బి అట్ సింగిల్ లొకేషన్ అవుతుంది. సో మనం అటు సైడ్ ఇటు సైడ్ లేదా ఆక్సిజన్ పరంగా అక్కడ ఒక హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఆక్సిజన్ ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ లేకపోవడం ఇవన్నీ కూడా చాలా కోఆర్డినేషన్ ఇష్యూస్. నేషనల్ సర్వీస్ స్కీమ్ లో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరె గ్రామంలో శ్రమదానం చేశారు. గ్రామంలోని వీధులను శుభ్రం చేసి హరితహారం మొక్కలు నాటారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. 7 రోజుల పాటు ఎన్ఎస్ఎస్ క్యాంపు పూర్తి అవుతుందని నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరె గ్రామంలో వాగేశ్వరి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రమణ మాట్లాడుతూ తమ కళాశాల ఆధ్వర్యంలో వెదిరె గ్రామంలో 3 రోజులుగా క్యాంపు కొనసాగుతుందని తెలిపారు. మొదటి రోజు జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల పరిసర ప్రాంతాలను శుభ్రం చేసినట్టు తెలిపారు. 2వ రోజు గ్రామంలోని వీధులన్నీ ఊడ్చి సేకరించిన చెత్తను గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా డంప్ యార్డుకు తరలించామన్నారు. 3వ రోజు హరితహారం కార్యక్రమంలో భాగంగా నర్సరీ నుంచి తెచ్చిన 150 మొక్కలను విద్యార్థులచే నాటించినట్లు తెలిపారు. 6 రోజుల పాటు గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. 7వ రోజు సామాజిక సర్వేతో పాటు ఫైర్ క్యాంపుతో ఎన్ఎస్ఎస్ క్యాంప్ ముగుస్తుందని అన్నారు. ఇందుకు సహకరించిన సర్పంచ్ శనిగరపు అంజన్ కుమార్ తో పాటు ఉప సర్పంచ్ దుగ్గ్యాల రాజిరెడ్డి, జీపీ సిబ్బందితో పాటు గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుగ్గ్యాల రాజిరెడ్డి, ప్రిన్సిపల్స్ వెంకటరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రమణాచారి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నందగిరి స్వప్న, అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. వాగేశ్వరి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి వచ్చాము. మా ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్లో భాగంగా ఈరోజు వెదిరె గ్రామంకి వచ్చినాము క్యాంప్ చేయడానికి. సో ఈ 3 రోజులు మా కాలేజ్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా గ్రామంలో వివిధ ప్రాంతాల్లో మేము డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని సేవ లాంటివి చేశాము. ఫస్ట్ డే కాలేజ్ దగ్గర ఉన్న సరౌండింగ్స్ మొత్తం క్లీన్ చేసి అక్కడ వే క్రియేట్ చేయడం. మేము వాగేశ్వరి మహిళా డిగ్రీ అండ్ మరియు పీజీ కళాశాల నుండి వెదిరె గ్రామంకి వచ్చాము. ఎన్ఎస్ఎస్లో భాగంగా ఈరోజు 3వ రోజు
హరితహారం ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేసుకున్నాం. అందులో 4 టీమ్స్ ఉన్నాయి. అందులో ఒక టీంలో నేను క్యాప్టెన్గా ఉన్నాను. టీంకి 15 మొక్కలని నాటాము. వాగేశ్వరి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో రామడుగు మండల వెదిర గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ సేవా పథకాన్ని ప్రారంభించి నేటికి 3వ రోజు పూర్తయింది. సో మొదటి రోజు స్కూల్ ఏదైతే ఉన్నత ప్రాథమిక పాఠశాల, ఆ పాఠశాల పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లచే శుభ్రం చేయడం జరిగింది. రెండవ రోజు ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా వెదిర గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అన్ని వీధులను కూడా శుభ్రంగా ఊడ్చి ఆ చెత్తను జీపీ సిబ్బంది ట్రాక్టర్ ద్వారా డంప్ యార్డుకు తరలించడం జరిగింది. ఇక 3వ రోజు ఈరోజు మనకి ఎంతో విలువైనటువంటి హరితహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారత ప్రభుత్వం మరి క్రీడల మంత్రిత్వ శాఖ యువతకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇలా ఏంటంటే ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఎందుకు వస్తుంది కానీ ఎందుకు చేస్తారు ప్రభుత్వం? ఎందుకంటే ఆనాడే ఆలోచించి యువత పాత్ర ఏ విధంగా అయితే ఉండాలి, మీ సేవలు ఏ విధంగా అయితే ఉపయోగపడాలి, దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి. యువత అనేది దేశానికి తొలిమెట్టు. ఇక్కడ వారి ఆచరణ, వారి యొక్క శక్తి, యుక్తి, వారి యొక్క ప్రతిభ అంతా ప్రజల కోసం, దేశం కోసం ఉపయోగపడాలి. కాబట్టి పేదవారి ఆత్మ గౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఇస్లాం నగర్ లో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 10 లక్షలతో శంకుస్థాపన చేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మోడల్ ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. అనంతరం వేములవాడ రూరల్ మండల పరిధిలోని 29 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే తప్ప ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే తాము ఓట్లు అడగబోమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతున్నట్టు చెప్పారు. 150 కోట్ల రూపాయలు వెచ్చించుకొని రేవంత్ రెడ్డి గారి సహకారంతో, జిల్లా మంత్రుల సహకారంతో, దేవాదాయ శాఖ మంత్రి సహకారంతో ఈరోజు నిర్మాణంలో వేగం అందుకున్నది. ఇక్కడ వేములవాడలో చెరువు పైన పురాతనంలో ఉన్నటువంటి నిర్మాణాలు, దేవాలయం నిర్మాణం చేసేటప్పుడు భవిష్యత్ తరాలకు ఇబ్బంది కాకుండా ఉండాలని నూతన సాంకేతికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించే విధంగా చేస్తూ ఇప్పుడు అట్టడుగు దరి గట్టిగా దొరికిన తర్వాత మీదికి వచ్చే క్రమంలో చూసి మొన్న రాఫ్ట్ ఫౌండేషన్ కూడా వేసిన బయట ప్రపంచానికి కూడా పంపడం జరిగింది. నిర్మాణంలో వేగం అందుకున్నది. ఇలా పేదల పెన్నిది రాజన్న, పేదల దేవుళ్ళుగా ఈరోజు సమ్మక్క సారళం పేర్లలో ఉంది, పిలుపులో ఉంది. చూడండి, మన ప్రాంతంలో పేదలు పిలుచుకునేటువంటి బాంధవ్యం ఉన్నటువంటి రాజన్న, సమ్మక్క సారళం, పేదల దేవుళ్ళు ఉన్నటువంటి ఈ ఆలయాల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారి సర్కార్ అధిక ప్రాధాన్యత ఇచ్చి మొన్న 19వ తేదీన సమ్మక్క సారలమ్మ గద్దెలను ప్రజలకు, భక్తులకు అంకితం చేసినటువంటి సందర్భం కూడా మీరు చూసినారు. ఆ కార్యక్రమంలో, ఆ హిస్టారికల్ మూవ్మెంట్ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం భావోద్వేగానికి లోనైన చెప్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలోని పలు విభాగాలలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆలయంలో అవుట్ సోర్సింగ్ పద్దతిన విధులు నిర్వహిస్తున్న సిబ్బంది జీత భత్యాలు, హాజరు వ్యవహారంలో భారీగా అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. సుమారు 5 గంటల పాటు అధికారులు సంబంధిత అవుట్ సోర్సింగ్ విభాగం రికార్డులు, హాజరు విధానం, చెల్లిస్తున్న జీత భత్యాల రికార్డులను పరిశీలించినట్టు తెలిసింది. ఆలయంలోని లడ్డు తయారీ, విక్రయాలు, శానిటేషన్ నిర్వహణ, హౌస్ కీపింగ్, ఇంజనీరింగ్ విభాగాలలో అవుట్ సోర్సింగ్ పద్దతిన 255 మంది పనిచేస్తున్నారు. వీరి హాజరు విధానం, రోజువారీ పనితీరు, ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు తదితర అంశాలపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు అనిల్ కుమార్, వరుణ్, దినేష్ రెడ్డి పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద పట్టణ ఎస్ఐ సుప్రియ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అటుగా వెళ్తున్న వాహనదారులను ఆపి హెల్మెట్ ధరించిన వారికి పువ్వులను అందజేసి అభినందించారు. హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించని వాహనదారులకు విద్యార్థులే పువ్వులు ఇచ్చి భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని ఎస్ఐ సుప్రియ తెలిపారు. నమస్కారం అందరికీ. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా చేపట్టిన ఎరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఈ శ్రీ చైతన్య స్కూల్ పిల్లలతో కలిసి మన రోడ్ పైన ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళను హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళని ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా వాళ్ళకు చిన్న ఫ్లవర్ ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటించమని, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించమని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకు ఒక చిన్న టోకెన్ లాగా ఫ్లవర్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన చైతన్య స్కూల్ పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్లకార్డ్స్తో నార్మల్గా రోడ్ పైన వెళ్ళే ప్యాసింజర్స్కి కానీ వెహికల్స్ పైన వెళ్ళే జనాలకు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఎన్బీసీ మెంబర్, ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా మీడియా సమావేశం నిర్వహించారు. జనవరి 26, 27 తేదీలలో సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగే గ్లోబల్ లేబర్ మార్కెట్ కాన్ఫరెన్స్ 2026లో పాల్గొనే అవకాశం కల్పించిన సంజీవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక మార్కెట్ ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు, డిజిటల్ మార్పుల ప్రభావంపై చర్చించేందుకు అవకాశం లభించిందన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ దేశాల విధాన రూపకర్తలు, వ్యాపార రంగ నాయకులు, అకాడమిక్ నిపుణులు, కార్మిక రంగ నిపుణులు పాల్గొననున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారికి ఐఎన్టీయూసీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సమాజంలో, మార్కెట్లో లేబర్ జరుగుతున్నటువంటి మార్పు, ఆ మార్పులో లేబర్ యొక్క భాగస్వామ్యము, వారికి జరుగుతున్నటువంటి నష్ట కష్టాలు, మరి అదేవిధంగా మార్పులో వీళ్ళను భాగస్వాములు చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా యాజమాన్యాలు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద లేబర్ యూనియన్స్ కూడా పార్టిసిపేషన్ జరిగి 2023లో జిఎల్ఎంసి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని తలపెట్టడం జరిగింది. జిఎల్ఎంసి అంటే గ్లోబల్ లేబర్ మార్కెట్ కన్వెన్షన్. ప్రస్తుతము జనవరి 26, 27 సౌదీ అరేబియా రియాద్ పట్టణంలో సౌదీ గవర్నమెంట్ 3rd జిఎల్ఎంసి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది. దీంట్లో 126 దేశాల ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు, మరి అదేవిధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ప్రతినిధులు, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకానమీ, కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. మన దేవతలకు ఎత్తు బంగారం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఏ కిరాణా షాప్ చూసినా కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఎత్తు బంగారం తులాభారం వేసేందుకు కిరాణా షాపుల ఎదుట పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ నెల 11వ తేదీన హనుమకొండ గిరిజన భవన్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో గోల్డ్ మెడల్స్ ను సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను సర్పంచ్ మేకల లావణ్య జనార్దన్ రెడ్డి అభినందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విద్యార్థులు మరిన్ని మెడల్స్ సాధించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దంపేట సర్పంచ్ దాసరి సునీత, ఉప సర్పంచ్ జంగిల్ తిరుపతి, కరాటే మాస్టర్ కొండిళ్ల సదానందం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రి వారు బస్సు సౌకర్యం కల్పించినట్టు మొట్లపల్లి సర్పంచ్ తులా మనోహర్ రావు తెలిపారు. ప్రతిమ ఆసుపత్రి సౌజన్యంతో ప్రతి బుధవారం రోగుల కోసం ఏర్పాటు చేసిన బస్సును సర్పంచ్ ప్రారంభించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు ఈరోజు ఆరోగ్య సేవలు అనేది ఖరీదైనవి. ఈ తరుణంలో ప్రభుత్వ నిబంధనలో భాగంగా సేవాభావంతో ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా, అంతేకాకుండా ఉచితంగా వైద్యం అందించడం, పరీక్షలు నిర్వహించడం కోసం ఈరోజు మొట్లపల్లి గ్రామం నుంచి కరీంనగర్ ప్రతిమ నగునూరులో ఉన్న ప్రతిమ హాస్పిటల్ కోసం ఉచితంగా బస్సు, అలాగే వైద్య పరీక్షల కోసం ఈరోజు బస్సును ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతిమ హాస్పిటల్కి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కంటి పరీక్షలు కానీ ఉచితంగా చేయడం, అలాగే ఆపరేషన్లు, అలాగే అద్దాలు అందించడంతో పాటు ఆర్థో అంటే మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, అలాగే గడ్డలు కానీ, ఏదైనా కార్యక్రమాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి పరీక్షలు చేయడమే కాకుండా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు పరీక్షల్లో కొన్ని మేజర్గా ఉన్న సిటీ స్కాన్ కానీ, తర్వాత 2D ఎకో లాంటి కానీ, ఏదైనా మేజర్ వైద్య పరీక్షలు ఉంటే దాంట్లో 50% సబ్సిడీ అందించడం కోసం ప్రతిమా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఆర్టీసీ బస్టాండ్ ప్రహారీ గోడను ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నిందితులపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ డిపో మేనేజర్ శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీజీఎస్ఆర్టీసీ చొప్పదండి బస్టాండ్ గల కాంపౌండ్ వాల్ను సుమారు ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ వెనకాల ఒక 10 ఫీట్ల వరకు 19 రోజు మొన్న రాత్రి అర్ధరాత్రి టైంలో ఎవరో దుండగులు కూల్చివేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి గవర్నమెంట్ ప్రాపర్టీని ఇట్లా డ్యామేజ్ చేసినందుకు గాను, తర్వాత అది ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ కోసము ప్రయత్నం చేసినందుకు గాను చొప్పదండి పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టీజీఎస్ఆర్టీసీ తరఫున కంప్లైంట్ పోలీసు వారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎవరు చేసింది అనేది ఇప్పటివరకైతే ఏం రాలేదు. అందులో భాగంగానే ఇవాళ మళ్ళీ ఆ ప్రహారీ గోడను మేము నిర్మించడం జరుగుతుంది. ఇటువంటి పనులు చట్టరీత్యా వ్యతిరేకమైన పనులు చేయడం వల్ల చట్టానికి మళ్ళీ బాధ్యులుగా సమాధానం చెప్పుకునే పరిస్థితి వస్తుందని అందరికి తెలియజేస్తున్నాము. ఏదన్నా ఉంటే మీ గ్రీవియన్స్ ఏమైనా ఉంటే వచ్చి ప్రాపర్గా మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఏదన్నా మా లెవెల్లో ఏమైనా చేయగలిగితే చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇటువంటి పనులు మానుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో విధులు నిర్వహించి డిప్యూటేషన్ పైన తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయానికి బదిలీ అయిన పీచల రంగారావు అనారోగ్యంతో మృతి చెందారు. రాజన్న ఆలయ ఉద్యోగులు ఆయనకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయ ఆవరణలో ఎలిగేడు, కాట్నపల్లి, సుల్తానాబాద్, కనుకుల సెక్షన్లకు సంబంధించి విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహించారు. టీజీఎస్ పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల చైర్మన్ వేణుగోపాలాచారి.
ఈ కార్యక్రమంలో టెక్నికల్ మెంబర్లు దేవేందర్, రమేష్, ఇండిపెండెంట్ సభ్యుడు రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజీఆర్ వేణుగోపాలాచారి మాట్లాడుతూ ఈ లోకల్ కోర్టులో విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, వోల్టేజీలు హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెంపుదల, లోపాలు ఉన్న మీటర్లు మార్చడం, నూతన సర్వీసుల మంజూరు తదితర అంశాలకు సంబంధించి ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ రాజ బ్రహ్మచారి, ఏడి రామస్వామి, పలువురు విద్యుత్ అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కార వేదికకి కన్జ్యూమర్స్ వాళ్ళ యొక్క సర్వీస్ రిలీజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎదురయ్యే సమస్యల గురించి కానివ్వండి, బిల్స్లో ఎదురయ్యే సమస్యల గురించి కానీ, అంటే రాంగ్ బిల్స్ రావడం, ఎక్కువ బిల్స్ రావడం అయ్యే సమస్యల గురించి కానివ్వండి, ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్స్ సరైన టైంలో రీప్లేస్ చేయకపోవడం కానివ్వండి, లేదా అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టడంలో కానివ్వండి ఏమైనా సమస్యలు ఏర్పడి ఉంటే, అట్లాగే నెట్వర్క్లో అంటే లూజ్ లైన్స్, డ్యామేజ్డ్ పోల్స్, లీన్డ్ పోల్స్ ఉండి వాటిని కూడా సరైన టైంలో సరిచేయకుండా ఉంటే కానివ్వండి సీజీఆర్ఎఫ్కి వాళ్ళు ఫిర్యాదు చేయవచ్చండి. ఇదే కాక పేపర్ ద్వారా ఏమైనా కంప్లైంట్స్ కనుక రిపోర్టర్స్ కనుక ఇస్తే దాన్ని కూడా మేము సుమోటోగా తీసుకొని రెక్టిఫై చేయిస్తుంటాము. తర్వాత అడిషనల్ లోడు ప్లస్ లోడ్ రిడక్షను, తర్వాత నేమ్ చేంజ్, కేటగిరీ చేంజ్, ఇవన్నిటి కూడా మా సీజీఆర్ఎఫ్ టేకప్ చేస్తుందండి. సీజీఆర్ఎఫ్ టేకప్ చేయదు. అట్లాగే ఒక కేటగిరీలో రిలీజ్ అయ్యి హయ్యర్ కేటగిరీస్కి సప్లై వాడుతుంటే, అంటే కేటగిరీ 1లో రిలీజ్ అయ్యి కేటగిరీ 2లో వాడుతుంటే. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లకు సంబంధించిన పనులను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నట్టు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం 1,50,00,000తో ఎమ్మెల్యే విజయ రమణారావు బీటీ రోడ్డు మంజూరు చేసినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రావిశెట్టి లత సారయ్య, మాజీ సర్పంచ్ ఓరుగంటి కొమ్రయ్య, జాతర కమిటీ అధ్యక్షులు శ్రీపతి మొగిలి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, నాయకులు సతీష్, రవి పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాంతాల్లో మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. యువత మార్కండేయ మహర్షి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు సూచించారు. ఆయన జయంతి పండగ మాత్రమే కాదని మానవ జీవితానికి దిశానిర్దేశం చేసే ఆధ్యాత్మిక సందేశమని కొనియాడారు. మార్కండేయ జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు బత్తుల రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పద్మశాలి భవన్లో హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీజేఏసీ చైర్పర్సన్ దాసరి ఉష హాజరై పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కండేయ జయంతి కేవలం ఒక మహర్షి జన్మదినం మాత్రమే కాదని భక్తి, త్యాగం, ధైర్యం, మృత్యువుపైన విజయాన్ని ప్రతిబింబించే మహత్తర ఆధ్యాత్మిక ఘట్టమని చెప్పారు. యువత మార్కండేయ మహర్షి జీవితం నుంచి ఆత్మవిశ్వాసం, ధర్మనిష్ట, భగవంతునిపై నమ్మకం వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొండే సతీష్, ఆడపు సుధాకర్, లక్ష్మీ, ధనుంజయ్, శ్రీనివాస్, అరుణ, పట్టణ పద్మశాలీలు, యువత పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పూసాల భక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వలస నీలయ్య, నల్ల శంకరయ్య, కండక్టర్ శంకరయ్య, శ్రీనివాస్, యలగ అంజయ్య, వలస మల్లేశం, వలస శంకర్తో పాటు పద్మశాలి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాస్త్రీనగర్ అయ్యప్ప ఆలయంలో మార్కండేయ జయంతి వేడుకలు నిర్వహించారు. మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుండా మురళి ఆధ్వర్యంలో మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి ఐల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయి మహేందర్, జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు మెరుగు యాదగిరి, నాయకులు మిట్టపల్లి మురళి, తుమ్మ రాములు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా శాస్త్రీనగర్లో గల అయ్యప్ప దేవాలయంలో ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ప్రతి ఒక్క పద్మశాలి కులస్తులు రేపు రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా ముందుండి జయకేతనం ఎగిరేయాలని ప్రత్యేకంగా ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ చైతన్యం, ప్రతి కుటుంబంలో కూడా రాజకీయ చైతన్యం రావాలి. అప్పుడే రాజకీయ చైతన్యం వచ్చినప్పుడే మనం రాజకీయంగా ఎదగగలుగుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధర్మపురిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన, మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. మెడికల్ హబ్ గా జగిత్యాల జిల్లా, క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. పేదల ఆత్మ గౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు, మోడల్ హౌస్ ను ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్. రాజన్న ఆలయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.